త్యాగరాజస్వామికి ఇష్టమైన సాంగ్ ఏంటి? అన్ని పాటలు గ్రేట్. ఆయన ఏ సాంగ్ను బాగా పాడేవారు ఆయన త్యాగరాజస్వామి? అన్ని పాటలు యాక్చువల్లీ ఒక మ్యూజిషియన్కి అన్ని పాటలు ఈక్వలే. ఆయన ఎక్కువగా పాడింది ఎవరి మీద పాడారు త్యాగరాజస్వామి? రామ గురించి. ఏదైనా రామ గురించి ఆయన పాడిన పాట ఒకటి పాడరా? సమానమెవరు నీ సమానమెవరు రామని సమానమెవరు రామని సమానమెవరు రామని సమానమెవరు రామని సమానమెవరు రామని నీ రామని సమానమెవరు రామని సమానమెవరు రామని సమానమెవరు సో ఇలా ఒక జంక్చర్ వచ్చింది నాకు. ఓకే అని అన్నాను కదా, అప్పుడు నేను గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ పిరమిడ్ వ్యాలీలో నడుస్తున్న ప్రోగ్రామ్ ఎవ్రీ అక్టోబర్ నేను వెళ్ళాను. ఆ ప్రోగ్రాంలో నేను ఒక ఆమెని కలిశాను. ఇది తపస్థలి. అప్పుడు నేను ఎప్పుడైనా పాడినా అందరు క్లాప్స్ కొట్టేవాళ్ళు. కానీ నేను సాటిస్ఫైడ్ కాదు. దిస్ ఇస్ నాట్ అల్టిమేట్. నేను ఏం పాడుతున్నా అది దిస్ ఇస్ నాట్ అల్టిమేట్ నాకు అనిపించేది. ఒక ఆమెని కలిసాను నేను. ఆమె రాక్ మీద ఉంది, జీకే సార్ పక్కన ఒక ఆమె కూర్చుని ఉంది, ఒక క్యారెక్టర్, ఒక మనిషి. ఆమె పంచరత్న కృతి పాడుతుంది, ఎందరో మహానుభావులు. నేను అందరూ తపస్థలికి వెళ్తున్నారు, క్లైమ్ చేస్తున్నారు, కానీ నాకు వెళ్ళాలని లేదు అక్కడ. నాకు ఇక్కడ ఉండాలని ఉంది. ఎంత బ్యూటిఫుల్ లుక్ అసలు. అది సన్సెట్ వస్తుంది, ఆమె పాడుతుంది ఆ రాక్స్ మీద ఎడ్జ్లో, ఇంకా మాస్టర్స్ కూర్చుని ఉన్నారు. నాకు కాలింగ్ ఉంది, అక్కడ వెళ్ళు అని వచ్చింది నాకు లోపల నుంచే. నేను వెళ్ళి కూర్చున్నాను. ఆమెతో పాటు నేను పాడాను. ఆమె పేరు లక్ష్మీ సూర్యతేజ గారు. ఆమె వైజాగ్లో ఉంటుంది. సో నేను పాడుతున్నాను, ఆమె కూడా నన్ను ఒక లుక్ ఇచ్చి కలిసి మేము ఇద్దరం ఎందరో మహానుభావులు పాడాం. సో ఆ ఫీలింగ్ ఉందా, పాడేశాము, ఆపాను. దాని తర్వాత ఆమెను లుక్ ఇచ్చాను. ఓకే మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మీ గురించి చెప్పండి అని చెప్తే అప్పుడే ఆమె ఫస్ట్ టైం ధ్యానంలో వచ్చింది, ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆమె వచ్చింది. ఆమె డాక్టర్ పంతులరమ్మ గారి అని ఆమె వైజాగ్లో ఉంటారు. ఆమె గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ అనుకోవచ్చు. అసలు నేను చూస్తే ఆమెలాగా అవ్వాలి అని ఆ ఫీలింగ్ ఉండేది. ఆమె నుంచి లక్ష్మీ సూర్యతేజ గారు నేర్చుకుంటున్నారు. సో ఆమె నుంచి కార్డ్ తీసుకున్నాము. సో నేను అనుకున్నాను ఆమెతో మాట్లాడి నేను రమా గారు నంబర్ అడుగుతాను. అప్పుడు రమా గారు యూఎస్ టూర్లో ఉంది. అప్పుడు నేను సరే ఓకే కొంచెంసేపు నా నుంచే నేర్చేసుకో, దాని తర్వాత ఆమె దగ్గర షిఫ్ట్ అయిపో అని చెప్పారు. ఓకే అని మొదలుపెట్టాను. సో ఫ్రెండ్స్ లాగా నేర్చుకున్నాను ఆమెతో. ఆమెకి ధ్యానం తెలుసు, మ్యూజిక్ అంటే పరాకాష్టం అసలు ఆవిడ మ్యూజిక్. ఆమెతో నేర్చుకున్నాను. ఫ్రెండ్స్ లాగా నేను నా ఉండే ఏమంటే తప్పన అనుకోవచ్చు, ఇదేంటని మూల్య గో బియాండ్. ఆమెకు కూడా సేమ్ క్వశ్చన్ అలాగే. ధ్యానంలో వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ ఉంటుంది కదా, అసలు ఇవంతా ఏంటని. ఆమె కూడా లెట్స్ ఫోకస్ ఆన్ ద మ్యూజిక్, నాట్ ఆన్ ద వర్డ్స్. దాని వెనకాల వర్డ్స్ గురించి ఆపేసి ఎనర్జీని పట్టుకుందాం, సంగీతం మీద ఫోకస్ చేద్దాం. అవును, సంగీతం, ఆ ఎనర్జీ మీద ఫోకస్ చేద్దాం. ఆమె కూడా అంది, నాకు కూడా నేర్పించింది అలాగే. అండ్ నాకు అనిపించలేదు ఇంకా ముందర ఎవరైనా దగ్గర నేర్చుకోవాలని. నేను ఆమె దగ్గర నుంచే నేర్చుకున్నాను. 2-3-4 years అసలు బ్యాక్ టు బ్యాక్. ఎక్కడైనా నాకు డౌట్ ఉంటే ధ్యానం చేసే క్లాస్ మొదలు పెడతాం. చాలా సపోర్ట్ చేసి నా ఫ్రెండ్స్ లాగా నేర్చుకున్నాం. ఆల్మోస్ట్ అనుకోవచ్చు దాదాపు 3-4 years గ్యాపే మాకు ఇద్దరికి. కానీ చాలా బాగా ఆమె ఇంట్లో ఉండడం, ఎప్పుడైనా మ్యూజిక్ వైజాగ్లో వెళ్ళి 10 days అలా వెళ్ళి నేర్చుకోవడం, ఇవన్నీ చేశాం. ఏం పేరు ఆవిడ పేరు? లక్ష్మీ సూర్యతేజ గారు. లక్ష్మీ సూర్యతేజ గారికి ఈ సందర్భంగా ఎన్నో కృతజ్ఞతలు. అవును.